మోషే ప్రవక్త కాదా? మోషే అభిషేకము కలిగినటువంటి వాడు కాదా? మోషే పరిశుద్ధత గురించి మాట్లాడలేదు. కోరాహు నువ్వు పరిశుద్ధాత్మ లేనివాడు అని మాట్లాడలేదు. ఎగిరెగిరి పడుతున్నాడు కోరాహు. 250 మంది బలం కలిగిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాడేమో, కానీ పరిశుద్ధుడు ఎవడో పరిశుద్ధుడు కానివాడు ఎవడో దేవుడు తెలుస్తాడు. నువ్వు మాత్రమే కాదు, మేమందరం కూడా పరిశుద్ధులమని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడు ఏమవుతాడండి? మోకరిల్లుతాడు. శరీర సంబంధమైన వాడు ఉద్రేకపడుతూ ఉంటాడు, ఆత్మ సంబంధి అయిన వాడు మోకరిల్లుతూ ఉంటాడు. ఆ మోకాళ్ళ అనుభవము అన్ని ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. ఎగిరిపడేవాడు లోకానికి కిందకి వెళ్ళిపోతాడు అనమాట. అదే అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. కనుక నీవు నడుస్తున్నావు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని వెంబడించు. కోరాహు గుంపులో నీవు ఉండవద్దు, గురుగుల గుంపులో నీవు ఉండవద్దు, యోధా పత్రికలో చెప్పబడిన పరిహాసకుల గుంపులో నీవు ఉండవద్దు, చెడగొట్టి భేదములు కలుగజేసే గుంపులో నీవు ఉండవద్దు. ఒక్కడివైనను మోషే అహరోనుల వలెను, నోవహు వలెను, లోతు వలెను నీవు కూడా ఆత్మీయ జీవితాల్లో పరిశుద్ధత మీద నీవు కట్టుకొనొచ్చు. పరిశుద్ధతలో ప్రార్థన చేస్తూ ప్రేమలో నిలిచినట్లు కాచుకొని అగ్నిలో నుండి కొందరిని లాగేటట్లయి ఉండాలి. అగ్నిలోనికి నువ్వు వెళ్ళటం, అనేకులు తీసుకెళ్ళటం కాదు అది.